మంత్రానికి కూడా అదే ఉంటుందట భయం సరిగ్గా. మంత్రశాస్త్రంలో మంత్రం ఎలాంటిది అంటే బీజాక్షరాలతో ఈయన ఏదో లోపల 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 ఓ ఉచ్చారణ చేస్తూ ఉంటే ఆ మంత్రం ఎలా ఉంటుంది అంటే ఏదో చేస్తున్నాడు కానీ ఏదో లోపం జరిగితే నేను భ్రష్ట్ అయిపోతాను, పతితురాలను అయిపోతాను, వీడు ఏదో చదివేస్తున్నాడు, ఇక్కడ ఈ ప్రదేశం మంచిది కాదు, వీడు సరైన బట్ట కట్టుకోలేదు, స్నానం చేశాడు కానీ సరిగ్గా చేయలేదు, కాళ్ళు కడుక్కోలేదు పూర్తిగా, ఇవన్నీ ఉంటాయండి. ఇదే అధీరహ అంటే. మంత్రో యోధ యవాధీరహ సర్వాస్త్రైరపి సంవృత అంటే అర్థం ఇది. అందుకే మంత్రజపం బీజాక్షరాలతో కూడి చేసేది నియమంతో నిష్ఠతో జాగ్రత్తగా చేయమన్నారు. అవన్నీ మా వల్ల కాదంటే నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః, దాన్ని మించింది లేదు. ఇక అత్యాశకి దురాశలకి పోయి వేరే గురువులను ఆశ్రయించి వేరే అన్నీ నేర్చుకోవలసిన అవసరం ఏం లేదు. సుఖమైన రాజమార్గం ఉండగా దేనికి ఇవన్నీ భయపెట్టే మార్గాలు? కానీ మరి ఆ ప్రక్రియలోకి వెళ్ళి కామ్యకర్మలు చేయాలంటే అది అంతే, మరి అలాగే చేసుకోవాలి, ఇంకో మార్గం లేదు. యుద్ధంలో ఉన్న వీరుడికి ఎంత కవచం తొడుక్కున్నా, ఎన్ని బాణాలు తన దగ్గర ఉన్నా, ఎన్ని ఆయుధాలు ఉన్నా, ఎదుటివాడు ఏం చేస్తాడో, ఇంకంతకంటే దివ్యాస్త్రం ఉందో, నేను పోతానేమో అన్న భయంతో ఉండి ఎందుకైనా మంచిదని ఇంటి దగ్గర చెప్పేసి వచ్చినట్టే బీజాక్షరాలతో సహితంగా మంత్రం చెప్పిస్తున్న వాడి దగ్గర మంత్రం ఎలా ఉంటుంది అంటే వీడు ఏం చేస్తాడో, నన్ను దుకాణం పెట్టి అమ్మేస్తాడేమో అని భయపడుతూ ఉంటుంది. అందుకే మంత్ర విద్య ఒక్కోసారి బెడిసి కొట్టేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయం. అలాగే మంత్రివర్గంలో జరిగిన నిర్ణయాలు కూడా అంతే. ఎవరికి చెప్పకుండా ఇందులో వాళ్ళే కొంతమంది వెళ్ళి పత్రికల వాళ్ళకి ఏదో చెప్పేస్తారు. అభిజ్ఞ వర్గాల భోగట్ట అంటారు, గోడపక్క వర్గాల భోగట్ట. అది అభిజ్ఞ లేదు, ఏం లేదు. ఎందుకంటే ఆ నిర్ణయం ఈయనకేదో ఇష్టం లేదు. అసలు ఈ ముందు ముఖ్యమంత్రి అని ఈ అధికార పార్టీలో ఉన్నాడు కానీ ఈయనకి ఇష్టం లేదు. ఈయనకి ఇవ్వాల్సిన పదవి ఏదో ఇవ్వలేదు, కొంచెం తక్కువ ఇచ్చారు. ఈయన బయటికి వెళ్ళి వాగేస్తాడు. పైగా నేను చెప్పినట్టు ఎక్కడిగా చెప్పగలను. అందుకే పత్రికల్లో అప్పుడప్పుడు రాస్తాడు, పేరు చెప్పడం ఇష్టపడిన ఒక నాయకుడు ఇలా వ్యాఖ్యానించాడు. నేను ఎంత నవ్వుకుంటానో ఆ మాట చూసినప్పుడు. పేరు చేయడం ఇష్టపడిన వాడు అసలు చెప్పడం ఎందుకు? ఇటువంటి వాళ్ళు మంత్రివర్గంలో ఉండొచ్చా? అధికార పార్టీలో ఉండొచ్చా? పేరు చెబితే వీడిని తీసేస్తారు. కానీ వీడికి ఇది చెప్పాలనుంది, ఆపుకోలేకపోతున్నాడు. అలాగని పార్టీకి రాజీనామా చేయలేడు. ఉన్నది పోగొట్టుకోవడం ఇష్టం లేదు, కొత్తది రాలేదని బెంగ. మనిషి జీవితం అంతా ఇక్కడే దెబ్బతిందండి. ఉన్నది ఇష్టం లేదు, కొత్తది రాలేదని బెంగ. ఉన్నదాన్ని ఏదో ముందు అనుభవిద్దాం ఉండదు, కొత్తది ఏదో రాలేదని ఈ అసంతృప్తి జీవితం అంతా ఉండేదే. అందుకే ఎంత మంత్రుల మధ్యలో రహస్య సమావేశాలు జరిగిన అధీరహ అక్కడ కొంచెం ఆ మంత్రాంగం, ఆ ఆలోచన అధైర్యంగా ఉంటుందట. ఈయన ఏదో ముఖ్యమంత్రి గారు ఎవరికి చెప్పొద్దని చెబుతున్నాడు కానీ నేను బయటికి వెళ్ళిపోవడం ఖాయం, రేపు పొద్దున పత్రికల్లో వచ్చేస్తాను నేను అని అనుకుంటుందట. ఇక్కడ ఎక్కడో ఓ చోట ఎక్కడో ఇంట్లో భార్య దగ్గర అంటాడు, లేకపోతే పిల్లల దగ్గర అంటాడు. ఈవిడ ఎవరికో చెప్పేస్తుంది. అందులో ఇవాళ ప్రతివాడి చేతుల్లోనూ ఒక మొత్తం అరచేతిలో వైకుంఠం ఉన్న తర్వాత దాచుకోవడం మరీ కష్టం. అనేక విషయాలు దారుణాతి దారుణంగా ప్రచారం అయిపోతున్నాయి ప్రసిద్ధులైన వ్యక్తుల మీద. ఏది ఎంతవరకు నిజమో తెలియదు, ఏది అబద్ధమో తెలియదు, ఏది నమ్మడానికి లేదు. అందుకే నేను చెప్పాను, కొద్ది ఏళ్ళు కూడా కాదు, కొద్ది రోజుల్లోనే అసలు సామాజిక మాధ్యమంలో పెట్టారు అంటే అది అబద్ధమైన వార్త అని సత్యాన్ని కూడా శంకించే పరిస్థితి వచ్చేస్తుంది. ఇది మొత్తం రద్దు అవుతుంది, ఎవడూ నమ్మడు దీన్ని.